హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ యాదవ్ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ మనం ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రేపు మేము రైడ్కి వెళ్తున్నాం. చాలా ప్లేసెస్ ఉన్నాయి మనకు, కర్ణాటక ప్లేసెస్లో తిరుగుతున్నాం మేము రేపు. అదే మేము వెళ్తున్నామని మా సార్ కొంచెం ఇన్ఫామ్ చేసినాం. మేము ఆ రైడ్ల గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జాగ్రత్తలు పెద్దల సజెషన్ తీసుకోవాలని మనం చిన్నప్పటి నుంచి చాలామంది దాన్ని పాటిస్తారు. అదే మా సార్ ఏమంటాడో ఒకసారి వాళ్ళ మాటల్లో మనం విందాం. చెప్పండి సార్, మేము ఇట్లా రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాము, మీ సజెషన్ ఏంటి సార్? నా సజెషన్ ఏంటంటే రైడ్కి వెళ్ళండి. నా చిన్నతనంలో నేను ఎంజాయ్ చేయలే. ఇట్లా 48 ఇయర్స్ ఉన్నాయి ఇప్పటిదాకా నేను, కానీ ఎవరితో వినలేదు కూడా. ఈ 48 ఇయర్స్లో నేను బండి మీద వెళ్తున్నాను. ఇక్కడ రైడ్కి అంటే ఇన్నంత లాంగ్ డిస్టెన్స్ బండి మీద వెళ్ళడం చాలా కష్టం. ఈవెన్ దో బండి మీద వెళ్ళినా కూడా రైడ్కి వెళ్ళాం కదా, చాలా స్పీడ్ వెళ్ళకుండా స్లోగా వెళ్ళండి. ఆ తర్వాత వచ్చేసి మీరు వాన పడ్డప్పుడు ఆగండి, స్కిల్ కాకుండా చూసుకోండి. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ యువర్ సెల్ఫ్ అండ్ యూ వాంట్ టు థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ ఆల్సో. అది కూడా గుర్తుపెట్టుకుని ఎంజాయ్ చేసి రండి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ యాదవ్ మోటో వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. చాలా రోజుల తర్వాత మనం కలుసుకుంటున్నాం. ఇవాళ మనము రైడ్కి వెళ్తున్నాం. రైడ్కు ఇంటి నుంచి మనము చిక్మంగళూరు, నేత్రావతి, కొంచెం కర్ణాటక ప్లేసెస్లో కొన్ని వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇవాళ రైడ్ అవుతున్నాం మేము. ఇక్కడ మనం వచ్చేసి ఇప్పుడు షాద్నగర్లో ఉన్నాం. షాద్నగర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మన 5:30 అయింది. 5:30 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము ఇంటి నుంచి. చల్ రైట్ టు వ్లాగ్ స్టార్ట్ అవుతున్నాం మేము. ఇక కొబ్బరికాయ కొట్టడం లాంటిది, అలాంటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. కొంచెం దబ్బున వేసే, లేట్ అవుతుంది. పిల్లలుగా అయిననే మనకు కొబ్బరికాయ కొడతాడు ఎప్పుడు అయినా సరే. ఈయన మా దాంట్లో పెద్ద దిక్కు ఈయన. జై శ్రీరామ్, జై భవానమ్మ. ఎవరికైనా గుచ్చుకొని కదా కొంచెం సైడ్కి వేసి. జై భవానీ. స్టార్ట్ అయిపోతున్నామేమో. దీని నుంచి మనకు 320 కిలోమీటర్స్ వస్తుంది హంపి. ఫస్ట్ అయితే మనము ఏడ కనిపిస్తాడా పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎందుకంటే మెయిన్ పెట్రోల్ మేము నైట్ కొట్టించుకుంటా డైరెక్ట్ ఇక్కడనే అవుటర్లో కొట్టించుకుందామని వచ్చేసినాం. మన ముందు ఉండి మనమే వాళ్ళని తీసుకువెళ్ళాల్సిన బాధ్యత మనదే. భారత్ గిట బాగానే మైలేజ్ ఇస్తుంది. దాని గిట మనము దీంట్లో వేపించుకుంటే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. రైట్, వీడైతే మనకు పెట్రోల్ అయితే దొరికింది. ఆ పెట్రోల్ వేయించుకున్నాం అనుకో, పెద్ద పని అయిపోతుంది మనకు. స్టార్ట్ 1200 నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. మన దాంట్లో అయితే ఎక్కువ పడుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే దీంట్లో అసలు పెట్రోల్ లేదు కదా, అందుకని. ఓకే, 2760 అయింది మనకు. ముందు తీసుకుందాం మనం, ఎందుకంటే ఇంకో బండి ఉంది కదా. కార్డు ఇవ్వాలారా? ట్రిప్ ఒకసారి మనం సెట్ చేసుకుందాం. ట్రిప్ ఏలో 0 చేసుకున్నా, ట్రిప్ బి కూడా 0 చేసుకుందాం. మొత్తం మనకు ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి అనేది ఇక ఇక్కడి నుంచి మనం అంచనాగా చూసుకోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. 44 ఇది మనకు. ఇక ఫస్ట్ అయితే మనము సక్సెస్ఫుల్గా ఫస్ట్ టోల్గేట్ కాడికి వచ్చేస్తున్నాము. ఇప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా మనం ఫస్ట్ టోల్గేట్ కాడికి వచ్చేసినాం. ఆ టోల్గేట్ గిట క్రాస్ అవ్వడానికి ఇక కొన్ని సెకండ్స్లే ఉన్నాయి. ఇక టోల్గేట్ గిట క్రాస్ అయిపోయినా సక్సెస్ఫుల్గా. ఫస్ట్ టోల్గేట్ అయితే మనకు క్రాస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏ టోల్గేట్ వస్తే కూడా మనకు కరెక్ట్గా తెలియదు. మొత్తానికైతే 235 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకు హంపీకి.
మనకు ఫస్ట్ ఎంత చూపించింది, 300 చేంజ్ ఏదో చూపించింది. ఇక అంతా సేపటి కొట్టినా ఇక అంతే. ఎందుకంటే ఇక రోడ్లు మనము కొంచెం నేనేమనుకున్నా అంటే మొత్తం ఇది మనం హైవే మీదనే వెళ్తాం అనుకున్నాం, కానీ ఇక మనకు మహబూబ్నగర్, యాక్చువల్లీ మహబూబ్నగర్ నుంచి పోవాలి, అది జడ్చర్ల నుంచి లోపల తీసుకోవాలి. కానీ మేము బై మిస్టేక్లో ఏం చేసినాం, మ్యాప్ చూసుకోకుండా డైరెక్ట్ మేము ఫ్లేవర్ ఎక్కేసినాం. ఆ ఫ్లేవర్ ఎక్కేసరికి దగ్గర మాకు ఒక 30 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చేసింది. ఇక అందుకనే ఇక అంత లేట్ అయింది మాకు. అదే మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ మొత్తం ఒకటే రూట్ ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక అనంతపూర్లో మేము ఫస్ట్ స్టార్టింగ్లో చూసినప్పుడు అనంతపూర్ నుంచి మనకు వేరే రూట్ చూపించింది. అదే ఉందనుకొని మేము స్ట్రేట్గా వచ్చేసాము. తర్వాత అర్థమైంది అది ఆ మ్యాపు మనం కొంచెం తక్కువ ఇది అయిందని. ఇక మొత్తానికి అయితే ఏం కాదు, ఇక 30 కిలోమీటర్స్ ఎక్కువ వచ్చినా పర్లేదు అనుకున్నాం. ఇంకా 234గా వెళ్తే ఇక మనకు హంపికి వెళ్ళిపోతాం. ఇక పీర్ల పండుగ స్టార్ట్ అయింది కదా, ఇక అంతా పీర్లు ఎత్తుకొని పోతుర్రు. ఓహో సంకియా వలంబల్లి సంకియా నాతోని మాట్లాడ నా పల్లి సంకియా. ఇక ఆ పాట గిట ఆ సినిమా కూడా బాగుంటుంది. ఇక పీర్ల పండుగ స్టార్ట్ అయింది, ఇక సెలవులు స్టార్ట్ అయినాయి. ఇక అందరికీ ఇక మేము కూడా రైడ్ అనేది స్టార్ట్ చేసినాము. మక్తాల్ అంట ఈ ఊరి పేరు. ఇక మనము కర్ణాటక బార్డర్లో ఉన్నాం, కర్ణాటక ఎంటర్ అయిపోయినాము. ఇవంతా ఏముండొచ్చో నాకు తెలియదు, కానీ అయితే ఎయిర్ పొల్యూషన్ అయితే బాగా చేస్తున్నాయి ఇవి. ఈ ఊళ్ళో అయితే ఎట్టు ఉంటుందో తెలియదు, ఈ కంపెనీ ఎట్ట అసలు ఒప్పుకున్నారో కూడా తెలియదు ఇక్కడ. ఎందుకంటే ఇక పొల్యూషన్ చూడండి ఒక్కసారి, దాని పొగ చూడండి ఎట్టు వస్తుంది మొత్తం. ఇక మబ్బులలో కలిసిపోయింది. ఇక అందుకనే కదా వర్షాలు పడతలే మనకు సరిగ్గా. ఇదైతే మొత్తం మనకు కర్ణాటక అయితే ఎంటర్ అయిపోయినాం మనం ఇక్కడ. కర్ణాటకలో ఇట్లా అంత ఘోరంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేని రోడ్డు, వేరే లెవెల్లో ఉంది అసలు. ఎంత ఘోరంగా అంటే సింగిల్ రోడ్డు, ఆపోజిట్ వెహికల్, మొత్తం రోడ్ పచ్చలు లేచిపోయినాయి. అసలు మా వల్ల కాకుండా అయిపోయింది, ఇంత ఘోరంగా అయితే ఉంది. ఒక్కసారి చూడండి మా వాళ్ళు ఎట్ట వాటర్ ఎట్లా తాగుతారో చూడండి, గుప్ప వాటర్ తాగుతారు. అసలు ఇది మేము వానాకాలం అనుకున్నామా ఎండాకాలం అనుకున్నామా నాకే అర్థమవుతలేదు, ఇంత ఘోరంగా ఉంది. అయితే రోడ్లు అయితే అస్సలు బాగాలేదు బ్రో. కర్ణాటక మొత్తం మేము ఎంటర్ ఎప్పుడైనామో అప్పటి నుంచి మనకు రోడ్ అనేది అసలు బాగాలేదు. ఇక మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త రండి, ఎందుకంటే కొంచెం బండ్లు టైర్ కానీ ఇవన్నీ చూసుకుని రండి. రోడ్లు బాగాలేదు, టైర్లు మంచిగా చూసుకొని రండి, లేదంటే టైర్లు పోతాయి. ఇక మా టైర్లో కొంచెం అరిగిపోయిన టైం తెలుసా, ఒక్కొక్క టైర్లు ఇంత ఘోరంగా ఇది అవుతారు మీరు. ఇదంతా ఘోరంగా అంటే ఇక అడక తినటువంటి కాడ మంచిగా ఉంటాడు. ఈ మొక్క ఒకసారి చూడు రై చూడు, ఇది అడక తినడం మంచిగా ఉంటాడు చూడు. ఈయన బాగా అయింది చూడు, చూడు నీకేం ప్రాబ్లం అంటే పోతుంది. ఇక మొత్తం ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. మనం అసలు ఇంత ఘోరంగా ఉంటుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రోడ్డు. ఇక మొత్తానికి అయితే ఇంకా 75 కిలోమీటర్స్ వెళ్ళాలి మనము హంపీకి. ఇక హంపీ నుంచి మనం అక్కడ కొంచెం ఇక్కడ ఏదైనా లిక్విడ్ తీసుకోవాలి, జ్యూస్ లాంటిదో ఏదో ఒకటి. బాడీ డిహైడ్రేషన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది, అందుకని ఇక్కడ కొంచెం సేపు ఆగినాం. हम्पी जा रहा, हम्पी टू गोवा ये वैसे से पूरा जाता। हम्पी बहुत अच्छा है। हाँ अच्छा रहता। ओ थैंक यू। स्ट्रेट जाना। ఆడు గిత్తత లేడు, ఆడు డ్రైవింగ్ చేస్తున్నట్ట. యువేంద్ర ఏముంటుంది రే లైఫ్కి ఆగమవుతుంది. ఇక్కడ సౌకర్యం ఎక్కువ. నువ్వు వచ్చినావు, నువ్వు వచ్చినావా దేవడా? లేదు నేను షాక్ అయినా, నువ్వు ఎందుకు వచ్చి. ఇక వాళ్ళ ఎక్సైట్మెంట్ అనేది వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే ఇక వాళ్ళు ఇక మనల్ని చూసి ఇక
ఇక అంతా ఖుషి అవుతున్నారంటే ఇక చాలా మనం గిట్ట హ్యాపీగా ఫీల్ కావాలి. ఇక మనకిట ఇక ఫోటోలు తీయడం అలాంటి ఇక మన యూట్యూబ్ ఛానల్ పేరు అడగడం అనేది ఇంకా చాలా ఇక మస్తు అనిపిస్తుంది. కానీ ఇక ముందుగా ఎంత ఘోరంగా అంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసుకుంటూ పోతారు అంటే అంత ఎంజాయ్ చేసుకుంటూ పోతుర్రు. ఇక మనమైతే ఇక ఎంజాయ్ని మనం అసలు అలా మాటల్లో మనం చెప్పనీకి లేదు. ఇక అవును కదా, అసలు వేరే లెవెల్ వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు. కానీ ఇక ఒక రేంజ్లో ఎంజాయ్ చేసుకుంటూ పోతుర్రు. ఇక మన యూట్యూబ్ ఛానల్ పేరు చూస్తారు వాళ్ళు, అది ముందుకురా ఫోటో తీసుకుంటా అంటుండు. ఇక అసలు ఆ యాంగిల్లో ఇక వీడియో చూస్తే ఇక సూపర్ వస్తుంది తెలుసా. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. ఇక కొంతమంది ఇక మనకిట పరిచయం అవుతుంటుంటారు. ఇక వెళ్తుంటుంటే కూడా మనకు చాలా మంచిగా అనిపిస్తుంటుండు. 28 కిలోమీటర్స్ పోవాలి ఇంకా. హంపి ఏమో అయింది ఇక్కడ స్టేటే. ఇక ఇటు ఏమైంది ఇక ఆడొక్కడొచ్చి బండిని కొడుతుండు. అసలు ఏందో కారోడు బైక్ని గుద్దిండా, బైకోడు కారం గుద్దిండా లేదా తెలియట్లేదు ఇక్కడ. అంటే అది ఒక బండి డిషము, ఇది కొంచెం డాష్ ఇచ్చుకుందేమో. ఈ డిషము అది డాష్ ఇచ్చుకుంది, అందుకనే ఇదే ఉంది. ఏఆర్ రోడ్ల మీద అన్నీ కామన్. ఇంకా మనము 14 కిలోమీటర్స్ వెళ్ళాలి. అబ్బాయి ఏం అసలుకి రోడ్ అయితే అసలు ఏం బాగలేదు. ఎంత ఘోరంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది. ఇక్కడ ఏదో ప్లేస్ బాగుందని చెప్పి ఇక్కడ ఆపినాము. ఇంకో 14 కిలోమీటర్స్ వెళ్తే మనం హంపి వెళ్ళిపోతాం. ఇక వర్షం అయితే సడన్గా స్టార్ట్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఘోరంగా. మేము నార్మల్గా ఒక 2 మినిట్స్ ఆగినాం అంతే. ఇక వర్షం అనేది ఒక రేంజ్లో కొట్టేసింది. ఇక ఎమ్మడే వెళ్ళిపోవాలి. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది మనకు. ఇక హాఫ్ అన్ అవర్ పైన చూపిస్తుంది అది 14 కిలోమీటర్స్ గిట. ఇక చూశారు కదా, ఇప్పుడు మొత్తం తీసి రెయిన్ కోట్లు అవన్నీ వేసేసుకున్నాము. వర్షం తగ్గిపోయింది. అసలు ఎంత మిరాకిల్ ఉందంటే ఇక జస్ట్గా ఆడ ఫుల్ వర్షం పడి తడిచిపోయిన జరసేపట్లో తీసి దెబ్బ రెయిన్ కోట్ వేసుకున్నాం. ఇక ముందుకు వచ్చేసరికి అసలు 1 డ్రాప్ కూడా వర్షం లేదు. ఇక గూగుల్ మ్యాప్ అయితే 3 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇక్కడ అడిగితే ఇదే అని అంటారు. కరెక్ట్గా మనకి కూడా తెలియదు, చూడాలి లోపల పోయి. చాలా లోపల చాలా ప్లేసెస్ ఉన్నాయంట చూసేటివి. ఓకే, టైం పడుతుంది, అనవసరం ఒకరినొకరు కోపం అవుతాము. ఓకే, తినేసి వెళ్దాం. ఏడా ఫుడ్ దీన్ని చౌరస్తాలో 100 మీటర్స్ సరే పోదాం. ఏదో ఒకటి ఫుడ్ తినేసి వెళ్దాం. ఛార్జింగ్ ఎక్కలేదు ఎందుకు? ఇక్కడ మీల్స్ తీసుకున్నాము. ఒకసారి మీల్స్ చూపిస్తా అవుతుందో ఒకసారి చూడండి. ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో తెలుసా? 150, జస్ట్ 150కే. ఇక మనకి 50 అంట. ఇక మనం లిమిట్ తీసుకున్నాము. అయినా మీకు ఎక్స్ట్రా రైస్ ఇస్తా అని చెప్పి అన్నారు వాళ్ళు. చూడండి ఒకసారి ఉంది. ఇది సాంబారు, ఇది కర్డ్ రైస్, ఇది స్వీటు, ఇదన్నీ. ఇక ఏదైతే చికెన్ అనుకున్నా కానీ ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి బనానా ఫ్లవర్ అంట. చట్నీలు ఇవన్నీ ఇక మా వాళ్ళు వేస్తారు. ఒకసారి చెప్పరా, బాగుందా? రెడీ ఎట్లుంది? బాగుందా? మంచిగా తిను. పర్లేదు, ఇక మనం బయటకు వచ్చినాక అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఎత్తుగా తినాలి, లేదంటే కాలిపోతుంది. నిజంగా బాగుందన్న సార్. మీరు మేడమా? ఇక అప్పట్లో డోర్ అనేది ఈ స్టైల్లో ఉండేది. చూస్తారు కదా ఎంత పెద్ద డోర్ ఉందో. దీని ఒక్కటే బండి మీద చెక్కారు 2 పీసెస్. ఎంత బాగా చెక్కారంటే అంత బాగా చెక్కారు చూడండి. ఎంత కొంచెం కూడా ఇప్పటిదాకా చెదిరిపోలేస్తుంది. కానీ ఇక దానికి కొన్ని పరువులు పడ్డది, అందుకని లోపల కూడా
ఈ బ్యూటిషియన్. అండర్గ్రౌండ్ ఇల్లనేనా? ఎంత ఇక్కడ ఇల్ల అండర్గ్రౌండ్ ఇది చూస్తున్నాం కదా మనం ఇక్కడ, ఎంత హంపి ఇది హిస్టరికల్ ప్లేసెస్. ఇది మనం పైకి చూస్తున్నాం కదా, ఇవంతా మొత్తం ఇది హంపి. ఇది ఈ అప్పట్లో రాజులు పరిపాలించిన ప్లేసెస్ ఇవన్నీ. ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఇక్కడ నుంచి ఇక మొత్తం ఇదే. చూస్తున్నాం కదా, ఇది బావి. ఈ బావిలో వాటర్ ఏం నుంచి వస్తుందంటే చూస్తున్నాం కదా, ఇదంతా దీని నుంచి ఇవంతా ఫ్లో వస్తుంటాయి కదా, దీంట్లో పడి దీంట్లోకి వస్తుంటాయి. ఇది అందులో నుంచి అది మొత్తం ఇది ఒకటి ఉంది. ఇక చాలా బాగా కట్టారు. ఇక మన పైపులు యూజ్ చేయకుండా డైరెక్ట్ బండలను చెక్కి. ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి మనకు 6 o'clock వల్ల క్లోజ్ అయిపోతుందంట. ఇక్కడ తీసుకున్న టికెట్ మళ్ళీ ఇంకోటి మన మెయిన్ టెంపుల్ 50 రూపీస్ లోట్ మీద ఒకటి ఉంటుంది కదా, చక్రం అలాంటి గుడి ఇంకోటి ఉంటాడు. అడిగి పోయి చూసుకోవచ్చు. ఇప్పుడైతే టైం అవుతుంది 4:19 అవుతుంది. ఇంకో మాకు 2 hours ఉంది. ఈ 2 hours రెండు కవర్ చేసుకొని వెళ్ళిపోతేనే ఇక బెటర్. ఎందుకంటే ఇంత దూరం వచ్చినాక ఇవన్నీ చూడకపోతే కూడా బాగుండదని. ఇంకోటి ఏంటంటే టికెట్లు రెండు ప్లేస్కి ఒకటే టికెట్ ఇక్కడ ఉంటుంది. ఈచ్ వన్ 40 రూపీస్. వన్ పర్సన్కి 1 టికెట్కి 40 రూపీస్ అవుతుంది. ఇక మనం ఇక్కడ తీసుకున్న అక్కడ తీసుకున్న ఒకటే బెటర్. ఇక్కడ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఇక్కడ తీసుకొని ఇక్కడ మన లోటస్ పాండ్ చూసేసుకొని అక్కడ వెళ్ళిపోతే ఇంకా బెటర్. ఇది వచ్చేసి మనకు మ్యాప్. ఇది ఇవన్నీ లోపల మొత్తం చూసి రావచ్చు మన ఇక్కడ. సౌక ఏదో పెద్ద గుడి లేకుంది. ఇది వచ్చేసి మనకు లోటస్ మాల్. ఇది ఇటు నుంచి స్ట్రైట్గా పోతే మనకు ఇక్కడ లోటస్ మాల్ అది అక్కడ ఉంది పేరు. లోపల తిరగాలంటే కొంచెం ఎనర్జీ కూడా కావాలి. ఎనర్జీ లేకపోతే తిరగలేం. ప్రాపర్ వచ్చి టైం స్పెండ్ చేస్తేనే హంపి మొత్తం చూడగలం. ఇంకోటి మార్నింగే వచ్చేస్తుంది అనుకో, మీరు కరెక్ట్గా 10కి ఉన్నారనుకో ఇదంతా చూసుకొని మళ్ళీ పోవచ్చు. ఎందుకంటే ఇక మేమే మస్తు లేట్ అయింది మాకు రాగానే. వీడు ఎంత బాగుంది వ్యూ అనేది. వచ్చేసి మనకు
బండి పెట్టి ఫోటో ఇద్దామా? బాగుంది కదా, ఇది అయితే చాలా బాగుంది. లోపలికైతే మన అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మన 50 రూపీస్ లోపు. మనం ఈ బండ్లలో పోవాలనుకుంటే 20 రూపీస్ పే చేయాల్సింది. ఇక్కడ ఈ చిన్నపిల్లలకు 10 రూపీస్. మనకు చూస్తున్నాం కదా ఇక మనం అయితే వేరే లెవెల్లో. ఒకసారి హాయ్ చెప్పు బ్రో. నీకెందుకురా? ఇక మొత్తానికి అయితే ఇక చూస్తున్నాం కదా ఎంత టెంపుల్ ఏరియాస్ ఇవన్నీ. ఇక్కడ నుంచి అలా ఫోటో అంటే ఇక చాలా ఘోరంగా ఉండదు. ఎప్పట్లో కట్టారేమో ఇది కొంచెం 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 అంతమైపోవడానికి వస్తుంది. ఇది నెక్స్ట్ జనరేషన్కి అయితే ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంతా మొత్తం గోపురం అయితే కింద పడిపోవచ్చు. మన 50 రూపీస్ లోట్ మీద చూస్తాం కదా, ఇదే మనం 50 రూపీస్ చూస్తున్నాం కదా, ఇదే మనం 50 రూపీస్ లోట్ మీద చూసేది. కొంచెం యాంగిల్లో చూడండి. ఒక్క నిమిషం. టెంపుల్ లోపలికి వెళ్దాం ఒకసారి. మనం లోపల ఏమేమి ఉంటాయో ఒకసారి చూద్దాం. ఓకే ఓకే, పైనుంచి రిఫ్లెక్షన్ వస్తుంది, ఈ గ్లో వస్తుంది. ఓకే, వీళ్ళు అనిపిస్తలేదు. ఎంత బాగుందో చూడండి ఒకసారి లోపల. మనం ఒకసారి ఫ్లాష్ చూస్తున్నాం కదా లోపల ఎంత ఘోరంగా ఉందంటే ఎంత ఘోరంగా ఉంది. అసలు ఏం అనిపిస్తలేదు. అంటే ఇక వాటర్ వస్తేనే లోపల లైటింగ్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. మొత్తానికి అయితే వాటర్ ఫీల్ చేస్తారు. అప్పట్లోనే సైన్స్తోని కట్టారంటే ఇక మనం అర్థం చేసుకోవాలి. సైన్స్ అనేది ఇప్పుడు కాదు. లోపల చూశారు కదా, లోపల అసలు లైట్లు అనేది ఉండదు. అది గిట్ట లోపల వాటర్ ఉంటే పైనుంచి మన సన్ రైజ్ పడితేనే లోపల మొత్తంకి లైట్ అనేది వస్తుంది. అట్లా డిజైనింగ్ చేశారంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సింది ఇలా కట్టారనేది.